దొంగలు పట్టుకునే వాళ్ళే కర్రలు పట్టుకుని ఇలా తుప్పలంట తిరుగుతున్నాం ఏంటా అని చూస్తున్నారా? హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మా ఊర్లో ఉన్న పెద్ద చెరువులో చేపలు పట్టడానికి వెళ్తాం. మా డాడీ అయితే ఖాళీగా ఉన్న టైంలో చేపలు పట్టడానికి కొన్ని గేలంతాళ్ళు తయారు చేసుకున్నారు. మా వాళ్ళు ఇంటికి వచ్చేలేదు, వాటిని చూసి చేపలకి వెళ్దాం అన్నారు. ఇంకేం చేస్తాం సరే అన్నాను. వెళ్ళే ముందు మా అమ్మతో నేను ఇంటికి వచ్చే వరకు కూర వండుకు ఈ రోజు నేను పట్టుకొచ్చిన చేపలతోనే కూర వండుకొని తినాలని చెప్పాను. అంత సాహసం మేము చేయలేం బాబు, మేము ఏదో వండుకొని తినేస్తాం కానీ నువ్వు తెచ్చుకున్న చేపలు నువ్వే కూర వండుకొని తినే అన్నది. ఆ మాత్రం నమ్మకం కూడా లేకుండా పోయింది. ఈ రోజు ఎలాగైనా సరే కష్టపడి చేపలు పట్టుకుని వచ్చి నేనేంటో నిరూపించుకోవాలని భుజాలు గేలాలేసుకుని మా ఊళ్ళు తీసుకుని అడ్డొచ్చిన చెట్లు పుట్లు గొట్లు అన్ని దాటుకుని మా ఊరు చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం. వెళ్ళేసరికి మా మని కూడా అక్కడ చేపలు పడుతూ ఉన్నాడు. వాడు పట్టిన చేపలన్నీ సరే తీసుకెళ్లి ఇంటికి చేద్దాం అనుకుంటే వాడు ఒక చేసిపోతే తప్ప ఇంకేం పట్టలేదు. అప్పుడే నాకు ఒక సరైన ఐడియా వచ్చింది. ఈ చిన్న చేపను ఎరవేసి పెద్ద చేపను పెడదామని వెంటనే మేము తీసుకెళ్లిన గ్యాలన్కి అయితే ఆ చేపను గుచ్చేసాను. 2 నిమిషాలు చెరువు కొట్టిన ధ్యానం చేసి చేపల అలజడి ఎక్కడ ఉందో కనిపెట్టేశాను. ఆ ప్లేస్ లో అయితే గాలం వేయించాను. పువ్వుని తీసుకెళ్లి మీ లవర్కి ఇవ్వని చెప్పి తెచ్చిచ్చాడు. ఏం చేస్తాం, వాడు ముందు లవర్ లేదంటే పొరుగు పోతుందని చెప్పి ఆ పువ్వుని నేనే మడిచి జోబులో పెట్టేసుకున్నాను. ఎన్ని చేపలు పడ్డాయి నెక్స్ట్ పార్ట్ లో అప్లోడ్ చేస్తాను. ఇంతకీ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి వెళ్ళే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.